వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు అనేకసార్లు పెంచాడు కాబట్టి మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరి బాదుడే బాదుడు అనే కార్యక్రమాలు కానీ ఇవన్నీ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కూటమి సర్కార్ అయితే ఇప్పుడు సామాన్యుడు ఇదేం బాదుడురా బాబు అనుకునేంత స్థాయికి వీళ్ళు కరెంటు ఛార్జీలు పెంచారు. సో ఇది మరి కరెంట్ ఛార్జ్ ఎందుకు పెంచుతున్నారంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కారణంగా ఇప్పుడు పెంచక తప్పడం లేదు అని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు ఎవరైనా విమర్శించినా ఎవరైనా సామాన్యులు అడిగినా కూడా వాళ్ళు చెబుతున్నటువంటి సమాధానం ఇది. అయితే ఈ కరెంటు ఛార్జీలకు సంబంధించి ప్రజాశక్తి పత్రికలో ఆ పేదల యొక్క ఆ బిల్లులు వాళ్ళకు వచ్చినటువంటి బిల్లులు ఆ కరెంటు వాళ్ళకు వచ్చినటువంటి యూనిట్లకి ఎంత బిల్లు వచ్చిందనే దానికి సంబంధించి వాళ్ళు ఒక వార్త రాశారు. సో దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నాయకుడు మరి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టుకున్నాడు. దాని కింద అనేక మంది ఏం క్వశ్చన్ చేస్తూ ఉన్నారంటే, కనీస జ్ఞానం ఉందా నీకు, మీ పత్రికలో ఈ రకంగా వార్తలు రాస్తూ ఉన్నారు, అందులో కరెంటు బిల్లులో ఉన్నదేంటి, మీరు చెప్తున్నదేంటి, సాక్షి పత్రికకు తెలివి ఉందా అని చెప్పి అంటూ ఉన్నారు. కనీసం వీళ్ళు అసలు ఏ పత్రికలో వార్త వచ్చిందో కూడా తెలుసుకోవాలనేటువంటి స్టేజ్లో ఉన్నారు వీళ్ళు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు వార్త రాసినా అది సాక్షి పత్రిక అని లేకపోతే వాళ్ళు పేటీఎం బ్యాచ్ అని చెప్పి ఈ రకంగా వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఏది తప్పులున్నా ఏమున్నా కూడా వాటి గురించి ఆలోచించట్లేదు, ఇది నిజమా కాదని చూడట్లే. ఇది వీళ్ళు మా ప్రభుత్వానికి కూటమి సర్కార్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు పేటీఎం బ్యాచ్, ఇది వాళ్ళ ఆలోచన విధానం. వీళ్ళు ఏమంటారంటే 2 నెలలు బిల్లు కట్టలేదు కాబట్టి దానికి పైన వేయడం వల్ల ఇంత బిల్లు వచ్చిందని చెప్పి వీళ్ళు ఒక మొండి వాదన అనమాట, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు. పైగా వీళ్ళు ఆ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తిని మళ్ళీ పత్రిక ఆ వార్త రాసినటువంటి పత్రిక అసలు ఎడిటర్ కన్నా తెలివి ఉందా, పత్రిక యాజమాన్యం కన్నా తెలివి ఉందా అని చెప్పి వీళ్ళు చాలా తెలివి వీళ్ళకి ఉన్నట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో క్లియర్గా ప్రజాశక్తి పత్రికలో క్లియర్గా బిల్లులకు సంబంధించి చాలా క్లియర్గా చెప్పారు. అసలు దాంట్లో వాళ్ళు రాసింది ఏంటంటే, ప్రజాశక్తి పత్రికలో సాధారణంగా విద్యుత్ ఛార్జీల వాడకం తగ్గితే కరెంటు బిల్లులు తగ్గుతాయి, కానీ నవంబర్ డిసెంబర్ నెలలో బిల్లులు యూనిట్లు తగ్గిన విద్యుత్ ఛార్జీలు మాత్రం పెరిగాయి. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి సర్కార్ ఏదైతే ఉందో సర్ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు వాడుకున్న కరెంటు కంటే ఈ అదనపు ఛార్జీలతోనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీన్ని చూసి ప్రజలు ఈ బాధలు మేము తట్టుకోలేం బాబంటే గగ్గోలు పెడుతున్నారని చెప్పి దానికి సంబంధించి 2022-2023 ఆర్థిక సంవత్సరంలో వాడుకున్నటువంటి కరెంటుకు సంబంధించి FPPCA ఛార్జీలను ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. కాబట్టి దీనిలో భాగంగానే ప్రస్తుత బిల్లులు వస్తున్నాయి. సర్ఛార్జీలతో కలిపి వీటిని వసూలు చేయడంతో ప్రతి విద్యుత్ వినియోగదారునిపైన భారం పడుతుంది. 15 నెలల పాటు ఈ భారం ఖచ్చితంగా మోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క కుటుంబం నుంచి 100 నుంచి 500 రూపాయలు అదనంగా భారం పడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి వాళ్ళు కొన్ని బిల్లులు సేకరించి ఆ బిల్లులో చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది ఎన్ని నెలల బిల్లు ఎన్ని యూనిట్లు వచ్చిందని. దానికి సంబంధించి మీకు స్క్రీన్ పైన కూడా ఈ బిల్లులకు సంబంధించి పెడతాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నిజంగా ఏదైనా తప్పు ఉందంటే కూడా మీరు చెప్పండి, నో ప్రాబ్లం. బిల్లు యూనిట్స్ ఎంత వచ్చిందంటే 66 యూనిట్లు వచ్చింది వాళ్ళకు. 66 యూనిట్లకు కాను దాంట్లో వీళ్ళ కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఓవరాల్ బిల్ అంటే 894 రూపాయలు వచ్చింది. అంటే వీళ్ళు చెప్పేది ఏంటి, గత నెల కట్టలేదు కాబట్టి నెల ఎక్కువగా కలిపి పెండింగ్ కలిపి 2 నెలలు కలిపి వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ కరెంటు బిల్లులో స్క్రీన్ పైన మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఎనర్జీ ఛార్జెస్ 189 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జీ 10 రూపాయలు, కస్టమ్ ఛార్జీ 30 రూపాయలు, మళ్ళీ ఈడీ అని చెప్పి ఏదో పెట్టారు 3.96, తర్వాత సర్చ్ ఛార్జెస్ వచ్చేసి 25 రూపాయలు, FPPA ఛార్జ్ వచ్చేసి 153 రూపాయలు, FPPA CA2 ఛార్జ్ వచ్చేసి 105 రూపాయలు. ఇట్లా మొత్తం కలుపుకుంటే 894 రూపాయలు వచ్చింది బిల్లు. ఇది వాళ్ళు ఎక్కువ వసూలు చేస్తున్నారా లేదా అని దానికి సంబంధించి ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ కూడా వాళ్ళు ప్రజాశక్తి పత్రికలో రాయడం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం గ్రామానికి చెందినటువంటి ఆదిలక్ష్మి కుటుంబం ఎర్రకొండపై నివాసం ఉంటుంది. ఈమె ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు ఎప్పుడు 250 మించికి రాదు. డిసెంబర్ బిల్లులో 66 యూనిట్లు కరెంటు వాడుకున్నట్లు చూపారు, కానీ బిల్లు మాత్రం 894 రూపాయలు రావడంతో అవాక్కైంది. 66 యూనిట్లకు ఎనర్జీ ఛార్జీ 189, ఇప్పుడు మనం చెప్పిన ఛార్జీలన్నీ కలుపుకొని అంత కలిపితే 894 రూపాయలు బిల్లు వచ్చిందని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ పత్రికలో రాయడం జరిగింది. అదేవిధంగా వేరే చోట కూడా చెముడు లంకకు చెందినటువంటి తమ్మన శ్రీనివాస్ నవంబర్ నెలకు సంబంధించి 190 యూనిట్లకు గాను 950 రూపాయలు బిల్లు వచ్చింది. డిసెంబర్లో కరెంటు బిల్లు వాడకం తగ్గింది. డిసెంబర్లో 187 యూనిట్లు మాత్రమే వాడుకున్నారు. డిసెంబర్లో 1,045 రూపాయలు బిల్లు వచ్చింది. గత నెల కంటే 3 యూనిట్లు తగ్గిన కరెంటు బిల్లు తగ్గకపోగా గత నెల కంటే ఎక్కువ అదనంగా వచ్చింది. అంటే నవంబర్లో వాడినటువంటి కరెంటుకి డిసెంబర్లో వాళ్ళు తగ్గించారు, కరెంటు వాడకం తగ్గించారు. అట్లాంటప్పుడు గత నెల కంటే ఈ నెల తక్కువ రావాలి, కానీ గత నెల కంటే ఈ నెల ఎక్కువ వచ్చింది.
యూనిట్లు తక్కువ కలిసారు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. సో దానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా దీనిలో చెప్పడం జరిగింది. అంటే గత నెల కంటే 98 రూపాయలు అదనంగా వచ్చింది. డిసెంబర్ నెలలో సర్ఛార్జీ 25 రూపాయలు, ఇట్లా ఎఫ్పిపిఏ 86 రూపాయలు, అదేవిధంగా అదనపు ఛార్జీలు ఇవన్నీ కలిపి వీళ్ళు బిల్లు వేయడం జరిగింది. సో ఆ రకంగా 1,048 రూపాయలు అట్లా బిల్లు రావడం జరిగింది వీళ్ళకి. అదేవిధంగా వేరే చోట కూడా 79 యూనిట్లకు 980 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. సో ఈ రకంగా కరెంటు బిల్లులు పెంచి ప్రజలపైన భారం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా ప్రశ్నించినా, ఇది మీ ప్రజలను మోసం చేయడం కదా అని ఎవరైనా పోస్టులు పెట్టినా, దానికి సంబంధించి వెనక ముందు చూసుకోకుండా ఇది కరెంటు సీరియల్ నెంబరు ఒక నెంబర్ తగ్గిందనో, లేకపోతే 9 నెంబర్లు ఉన్నాయని, కొన్ని 12 ఉన్నాయని, 16 ఉన్నాయని, ఇట్లా అన్నీ పూర్తి అవగాహన దానిపైన లేకుండగా ఇది 2 నెలల బిల్లు కాబట్టి ఇంత వచ్చిందని చెప్పి ఆ క్లియర్గా సర్ఛార్జీలు, అదనపు ఛార్జీలు, ఎక్స్ట్రా ఛార్జీలు అన్నీ క్లియర్గా ఆ బిల్లులు కనిపిస్తూ ఉంటే కూడా ఆ నెంబర్లతో సహా ఆ ప్రజాశక్తి పత్రిక పెట్టినా కూడా అది ఏ పత్రికలో వచ్చిందో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇది బాధుడంటే ఇది. ఏదైతే గతంలో బాధుడని కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించినటువంటి బాధుడు ప్రజల మీద బాదుతూ ఉన్నాడు. ఇది కొన్ని నెలల పాటు భరించక తప్పదు. ఆ తర్వాత కూడా మళ్ళీ పెంచుతారా తగ్గిస్తారని మాత్రం చూడాల్సింది. ఇప్పటికైతే సామాన్యుడికి కరెంటు బిల్లు కట్టాలంటే మాత్రం భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్యుడికి కరెంటు షాకు ఈ కూటమి సర్కార్ భారీగానే తగిలించినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా మరి పత్రికలు వచ్చినటువంటి వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇవన్నీ పక్కన పెడితే, మీరు అంటే ఆంధ్రప్రదేశ్లో నివసించేటువంటి వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో కరెంటు వాడతారు, ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లు వస్తుంది. కాబట్టి మీరు దానికి సంబంధించి కూడా ఏమైనా మీ వాడినటువంటి యూనిట్లకి వచ్చినటువంటి బిల్లుకు, అందులో ఉన్నటువంటి సర్ఛార్జీలకు సంబంధించి ఏమన్నా మీకు అదనపు ఛార్జీలకు సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఆ బిల్లుకు సంబంధించిన డీటెయిల్స్ పెట్టండి. దానిపైన కూడా మనం వీడియో చేద్దాం. ఇంతకీ ఇది నిజమా అబద్ధమా అనేది మనకు కూడా తెలియాలి కాబట్టి దానికి సంబంధించిన వివరాలు పెట్టగలరు.